గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచిన బలగం అందరికీ గుర్తుండే ఉంటుంది. మానవ సంబంధాలు, బంధుత్వాలు, అనుబంధాల నేపథ్యంలో కమీడియన్ వేణు తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు సమాజాన్ని విపరీతంగా కదిలించింది. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు ఎడ్ల బండ్లల్లో, ట్రాక్టర్లలో వెళ్లి మరి ఈ సినిమాను జనాలు చూశారు. అలాగే గ్రామాలలో ప్రత్యేక తెరలు వేసి మరీ ప్రదర్శించారు. చిన్న సినిమా సాధించిన పెద్ద విజయంపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. ప్రత్యేకంగా వేణు, దిల్ రాజు తో పాటు మూవీ యూనియన్ ను పిలిపించుకొని అభినందించారు. ఇక ఈ మూవీ ఇంటర్నేషనల్ అవార్డులను సైతం ఎన్నిటినో గెలుచుకుంది. మాజీ జబర్దస్త్ కమీడియన్ వేణులో ఇంత టాలెంట్ ఉందా అని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేశారు. వేణు జీవితంలో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాలో తెలంగాణ ఆచరణ, సాంప్రదాయాలను బాగా చూపించారు. ఈ మూవీలో ప్రధానంగా ఓ ముసలైన చనిపోతే అతడి కొడుకు, కుమార్తెలు, మనవడు, మనవరాళ్ళు స్పందించే విధానాన్ని చక్కగా చూపించారు. తండ్రి చనిపోతే ఆడబిడ్డ ఆవేదనను అద్భుతంగా తెరకెక్కించాడు వేణు. ఈ సినిమా విజయంలో ఆడబిడ్డ సెంటిమెంట్ కీలకం. ఇక కథను మలుపు తిప్పేది మాత్రం నల్లిబొక్క సీనే. ముసలైన పెద్ద కొడుకు తన అల్లుడి మధ్య ఓ సందర్భంలో నల్లిబొక్క కోసం గొడవ వస్తుంది. అదే పెద్దై ఆ రెండు కుటుంబాలు విడిపోతాయి. తరువాత 2 దశాబ్దాలు తర్వాత మళ్ళీ వృద్ధుడు చనిపోగానే ఆయన పిండం కాకులు ముట్టకపోవడం, ఇలాంటి సన్నివేశాలతో కథనాన్ని వేణు అత్యంత రక్తి కట్టేలా నడిపించారు. ఈ మధ్యలో వారిలో మళ్ళీ అనుబంధాలు చిగురించేలా కొన్ని సన్నివేశాలను చక్కగా చూపించాడు. చివరకు అందరూ కలిసిపోవడం, పెద్దాయన పిండం కాకి ముట్టడంతో అందరూ సంతోషిస్తారు. 2 కుటుంబాలు కలిసిపోతాయి. ఇలా కథ సుఖాంతం అవుతుంది. తెలంగాణ సమాజంలో నల్లిబొక్కకు ఎంత ప్రాధాన్యత ఉందో ఈ సినిమా ద్వారా చూపించాడు. ఇప్పుడు నల్లిబొక్క కోసం ఓ పెళ్లి ఆగిపోయింది. అదేంటో చూద్దాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో అచ్చం బలగం సినిమా రిపీట్ అయింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన అబ్బాయికి నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం కుదిరింది. అయితే నవంబర్ మొదటి వారంలో నిశ్చితార్థంలో అమ్మాయి ఇంట్లో మాంసాహారం భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే అబ్బాయి తరపు బంధువులు నల్లిబొక్క కావాలని అడిగారు. వారు వేయకపోవడంతో గొడవ మొదలైంది. ఈ గొడవ ముదిరి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. చివరకు పెళ్లి రద్దయింది. జీవితంలో ఎదురయ్యే సంఘటనలే సినిమాలుగా తీస్తారని మనకు తెలుసు. కానీ సినిమాలలో జరిగిన విషయం నిజ జీవితంలో జరగడమే ఆశ్చర్యం. ఒక పెళ్లిని ఆపే శక్తి నల్లిబొక్కకు ఉందంటూ మాంసాహార ప్రియులు కామెంట్లు చేస్తున్నారు. నల్లిబొక్క మజాకా అని నల్లిబొక్కతో పెట్టుకుంటే పెళ్లిళ్ళు కూడా మటాష్ అని అంటున్నారు.